హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. వైఎస్ జగన్ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉంటే ఆ జోష్ మామూలుగా ఉండదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలో ఉంటే నిత్యం జనంలోనే ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీని నిద్ర కూడా పోనివ్వరు అనేది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కనిపించింది. ఇక ఈ గడిచిన 5 ఏళ్లలో ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ కుటుంబం నుంచి ఎవరు పార్టీలో లేరు. జగన్ ఒక్కడే అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని చూసుకోవాల్సి వచ్చింది. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఈ 5 ఏళ్లలో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రభుత్వానికే పెద్ద పీట వేశారు. పార్టీని పెద్దగా పట్టించుకోలేకపోయారు. అందుకే పార్టీ చాలా వరకు అస్తవ్యస్తంగానే తయారైంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీలో చాలా వర్గాలు ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నాయి. అది ఇప్పుడు జగన్ కు బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడు ఓడిపోయిన వెంటనే పార్టీ మీద ఫోకస్ మళ్లించారు. గతంలో తనకు కలిసి వచ్చిన పనులనే మళ్లీ చేయాలని డిసైడ్ అవుతున్నారు. జగన్ మొన్న వరుసగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి కావాల్సిన అంశాలను వారి నుంచి సేకరించారు. అంతేకాకుండా ఇప్పుడు టీడీపీ మూకల దాడిలో గాయపడ్డ వైసీపీ నేతలను, కార్యకర్తలను ఆయన పరామర్శించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు పరామర్శలే ప్రజలే పార్టీల బలాన్ని పెంచాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ పరామర్శలు చేసి తాను కార్యకర్తలకు దగ్గర కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు త్వరలోనే పరామర్శలు ఉంటాయని అంటున్నారు. దాంతో పాటు పాదయాత్రలు కూడా చేసే ఆలోచన ఉన్నట్లు జగన్ తెలుపుతున్నారు. తనను గతంలో పాదయాత్రనే గెలిపించిందని, కాబట్టి ఇప్పుడు మళ్లీ అదే పాదయాత్రను రాబోయే 5 ఏళ్ల కాలంలోనే చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే దానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.